మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అయ్యగారు. ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి కూడా ఈ పాత బండికి పూజ చేసి మరీ పని మొదలెడతారండి. ఏంట్రా మోసెత్తే జీతం పెంచేస్తాను అనుకుంటున్నావా? ఒరే పిచ్చిన భద్రిగా, మొదట్లో గంట కొట్టుకుంటూ మిఠాయి బండితో తిరిగిన పుల్లారెడ్డి గారు కూడా ఈ రోజుకి గంట కొట్టి మిఠాయి బండికి దండం పెట్టుకుంటారు. నేను అంతే, అన్నం పెట్టిన చెత్త బండికి దండం పెట్టుకుంటున్నాను రా. ఎరా కళ్ళు కనపట్లేదా? పొద్దున్నే నా బండే గుద్దేశావు. ఇది కళ్ళ ప్రాబ్లం కాదు, కాళ్ళ ప్రాబ్లం. ఏంటి? బ్రేక్ వేయడం మర్చిపోయాను. మీద రాహు కూడా కేతుని ఇలాగే గుద్దుంటాడు. నార్మల్ 3 రూపాయలు పెట్టి పేపర్ కొనలేను నువ్వు పక్కోళ్ళ పేపర్లు చదివేసి నాకు జాతక కథలు చెప్తావా? మర్యాదగా నా బండి నాకు ఇయ్యి, లేదా మొత్తం గ్రహాలన్నింటినీ కలిపి నీ పాడికి ఏర్పాటు చేయిస్తాను. ఏదో బండి కోసం గుండాగేలా గరుస్తావేటి? కావాలంటే డబ్బులు పెడేస్తాం, కొత్త బండి కొనుక్కో. ఏదో డొక్యుమెంట్ ఏంటి? నా డొక్కు కాదురా, ఇది నా లక్కు. వీర శివాజీ కత్తికున్న చరిత్ర కంటే ఎక్కువ చరిత్ర ఉందిరా ఈ వీర్రాజు బండికి. మర్యాదగా నా బండి నాకి. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధిని బండి ఎలా ఇస్తాం? కావాలంటే కొత్తది కొనిస్తాం. ఎలాగూ పాత సామాన్లు కొని అమ్ముకునేవాడివే కదా, ఇది కూడా మే. రేయ్, దీని గురించి తెలియక నువ్వు అలా నోటుకొచ్చినట్టు వాగుతున్నావురా. నీ డొక్కు సైకిల్ ఎక్కి ఈది ఈదికి తిరిగి లంగా గుడ్డలు అమ్ముకున్నట్టు కాదురా నా వ్యాపారం అంటేనే. ఓ నీది గొప్ప వ్యాపారం. టైర్లు లేని చెత్త బండి ఒకటి వేసుకొని రోడ్ల మీద తిరుగుడు చిన్నపిల్లల చేతిలో శనగపప్పు పెట్టి సీసాలు గుంజుకునే వ్యాపారం, పెద్ద వ్యాపారం. నన్ను ఏమన్నా అంటే అను, నా వ్యాపారాన్ని అంటే మాత్రం ఊరుకున్నాను. చూసేది నువ్వు చేసేది ఎవరు చూడటం లేదు, ఓ ముద్దేవా ప్లీజ్. అబ్బా అవన్నీ పెళ్ళయ్యాకే. మరి అప్పుడు మీ ఆయన ఒప్పుకుంటాడా? హే నిన్ను. హాయ్. అబ్బో ఇదంతా కోపమే. నా కోపం తర్వాత, ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో చెప్పు. బస్ స్టాప్ లో పల్లీలు అమ్ముకుందామని. జోకులు ఆపు. లేకపోతే ఏంటి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఎందుకు రమ్మంటుంది? సరదాగా మాట్లాడుకోవడానికి. అది కూడా నేనే చెప్పాలా? ఈ సిచ్యువేషన్ లో కబుర్లా? అక్కడ మీ నాన్నకి మా నాన్నకి మధ్యలో వాటర్ పోస్తే వైట్ పెట్రోల్ అవుతుంది. చూడు వీరాజు గారు, అబ్బాయి వాళ్ళ గొడవ ఇప్పటిది కాదు, ద్వాపర యుగం నాటిది. ఏ యుగం నాటిదైతేనే ఇప్పుడు మన పెళ్లికి ఆటంకంగా ఉంది. మన ఇద్దరం కలవడానికి ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళిద్దరు కలవడానికి అంత కష్టపడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళిద్దరి కోసం మన ఇద్దరం డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఇదో మెగా డైలీ సీరియల్ అయిపోతుంది. ఈ సీరియల్ గురించి మనం సీరియస్ గా ఆలోచించాలి. ఆలోచించడం అనేది గత 2 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఏంటి? మళ్ళీ ఫ్రెష్ గా ప్రేమించుకుందాం.